రాజుగారు, ఈ మధ్య మీరు మీ సినిమాలకి వేరే ప్రత్యేకమైన పబ్లిసిటీ ప్లానింగ్ గట్రా ఏం అక్కర్లేదు. స్టేజ్ల మీద మీరే అద్భుతమైన స్పీచ్లు ఇస్తున్నారు, కొత్తగా డ్యాన్సులు చేస్తున్నారు, నిన్న కూడా ఒక పాట కూడా పాడేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే త్వరలో మీరు తెర మీద కూడా వచ్చేస్తారేమో అని చిన్న అనుమానం ఉంది. నిజమేనా? తెర మీదకి రావాలని నాకు ఎప్పుడూ లేదండి. అంటే ఇంతకుముందు కూడా 3 days బ్యాక్ కూడా ఎవరో ఫోన్ చేసేసరికి యాక్టింగ్ వద్దమ్మా, ఇక్కడ నిజ జీవితంలో యాక్టింగ్ చేయడంతోనే చచ్చిపోతున్నాం, ఇంకా స్క్రీన్ మీద ఏం చేస్తాం. సో ఇదంటారా, ఒక సినిమా ఇవాళ ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళటానికి నా ఎనర్జీలు కూడా అవసరం ఉన్నప్పుడు నేను డెఫినెట్గా గ్రౌండ్లో ఉండి నా ఎనర్జీస్ పెట్టి ఇస్తాను. బట్ మీరు విజయ్ గారితో ఇంతకుముందు వేరే ఒక పెద్ద సినిమా ప్లాన్ చేసి ఉంచారు కదా, లార్జ్ స్కేల్ సినిమా ఒకటి, పానిండే సినిమా ఒకటి ప్లాన్ చేసి ఉంచారు. అది ఫైనల్ చేసి స్క్రిప్ట్ రెడీ పెట్టుకున్నాము. సో అది లార్జ్ స్కేల్ కాబట్టి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఉండొచ్చు. అది కన్ఫర్మ్. ఓకే. సో అది ఇంకా దానికి వర్క్ కావాలి. దాంట్లోకి దిగాలంటే నేను నా 360 degrees ఫ్రీ చేసుకొని ఉండాలి. సో దానికోసం వర్క్ చేస్తున్నాను. మృణాల్ గారు, యాక్చువల్గా ఈ సినిమాలో పాపం ట్రైలర్లో చూస్తే మెంటల్ నా కూడా కానీ తిట్టేశారు. మరి దానికి అసలు అర్థం తెలుసా? సిచ్యువేషన్ ఏంటి అది? My God, don't ask. Actually mental ka kudka. But he's lovable also. That's why Evendi. But Evendi in different... Evendi. You know, there are cute moments. And I think in a relationship, it's always that lovey-dovey, that honeymoon phase, then girlfriend-boyfriend, then fiancé, then my husband, then mental ka kudka. మెంటల్ నా కొడక అర్థం తెలుసా ఇంతకీ మీకు? ఇంతకీ అర్థం తెలుసా దానికి? డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ మెంటల్ నా కొడక ఇన్ తెలుగు? పాగల్ కైకా. విజయ్ గారు ఎస్ సార్, బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఏంటంటే మీరు ఆడిషన్లో రిజెక్ట్ చేసిన రాజు గారిని లైన్లో నుంచోబెట్టి ఫస్ట్ అడ్వాన్స్ తీసుకున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అడ్వాన్స్ తీసుకున్నారు అంతే కదా, ఫస్ట్ టైం రాజు గారి దగ్గర నుంచే అడ్వాన్స్ తీసుకున్నారంటే దట్ ఈస్ ద బిగ్ అచీవ్మెంట్. విజయ్ నాకు డౌట్ వస్తుంది, అందుకే అడ్వాన్స్ తీసుకున్నామని ఈగో సాటిస్ఫై అవ్వడానికి. అవసరం ఉండే. బట్ ఏంటంటే నైస్గా డబుల్ టైట్ అని చెప్పి నైస్గా ప్యాకేజ్ చేశారు. బట్ స్టిల్ మీగో కూడా లేదు. అంటే దీనికి నేను ఇంకోటి అంటే విజయ్తో నేను తన మొదటి సినిమాలు చూసా, పెళ్లి చూపులు కానీ, అర్జున్ రెడ్డి కానీ, గీతా గోవిందం కానీ. గీతా గోవిందంలో ఈవెంట్కి అరవింద్ గారు నన్ను గెస్ట్గా పిలిస్తే అక్కడ ఉన్న రెస్పాన్స్ చూసి ఆ రోజు నేను అనౌన్స్ చేశాను. సో అంటే తన గ్రో అవుతున్న విధానం చూసి వావ్, వాట్ ఏ రెస్పాన్స్, ఇంత రెస్పాన్స్ మూడు సినిమాల్లో అక్కడికి తెచ్చుకున్నాడంటే చాలా గ్రేట్ అనిపించింది. నేను అప్పటి నుంచే విజయ్కి చెప్తున్నా, సో కేరింతది నువ్వు మైండ్లోకి వెళ్ళి తీసే, ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. బట్ మనం సినిమా చేస్తే మట్టుకు బెస్ట్ సినిమా ఎలా తీసుకెళ్దామనేది ట్రై చేద్దామని లాస్ట్ 4 years వెయిట్ చేశాను. నేనేదో టక్మన్ విజయ్ చేద్దామంటే కూడా చేసే మూడ్లో నేను లేను. చేస్తే కరెక్ట్ సినిమా చేసి రిజల్ట్ వచ్చే సినిమా ఎలా చేయాలి అని. విజయ్ గారు, నిన్న మీరు ఒక ఇంటర్వ్యూలో ఐ హర్డ్ యూ సేయింగ్ ఫ్యామిలీ స్టార్ అనేది గీత గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ ఉంటుంది అని చెప్తున్నారు మీరు. గీత గోవిందం అనేది ఏంటంటే మేజర్ కాంట్రిబ్యూషన్ ఆల్బమ్. అసలు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఒక ఆల్బమ్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని ఆలోచిస్తే ప్రాబ్లీ అలవైకుంఠపురం ఒకటే కనిపిస్తుంది. మేబీ గీత అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఆల్బమ్ మేబీ ఇయర్స్ అయ్యాక కూడా ఇట్ ఈస్ స్టిల్ రిలవెంట్ అండ్ రింగింగ్. సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ని ఈ సినిమాకి కూడా కంటిన్యూ చేశారు. సాంగ్స్ బాగున్నాయి, బట్ గీత గోవిందం అంత ఇంకా జనరేట్ అవ్వలేదు పీపుల్లో. సో ఆ ఆల్బమ్ అంత జనరేట్ అవ్వక ముందే గీత గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు నేను దీన్ని గీతా గోవిందం నెక్స్ట్ లెవెల్ అన్నా, గీతా గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ అన్నా అంటే ఇది గీతా గోవిందం కంటే సక్సెస్ఫుల్ అవుతుందనో, దీని ఆల్బమ్ దానికంటే బెటర్ ఉంటుందనో, ఎక్కువ నంబర్లు వస్తాయనో కాదు. గీతా గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ అంటే ఆ క్యారెక్టరైజేషను, ఆ స్టోరీ టెల్లింగ్, ఆ టెక్నికల్ ఫినెస్ ఏముందో, గీతా గోవిందం ఇస్ లైక్ అ స్టోరీ ఆఫ్ అ బాయ్. దిస్ ఈజ్ మోర్ ఆఫ్ అ మ్యాన్. గీతా గోవిందం అప్పటికి విజయ్ దేవరకొండ, పరశురామ్ ఎవరున్నారో, ఫ్యామిలీ స్టార్కి విజయ్ దేవరకొండ, పరశురామ్ ఎవరున్నారో వాళ్ళ క్రాఫ్ట్స్లో
చాలా బెటర్గా ఎక్స్పీరియన్స్తోని మెచ్యూరిటీతోని చాలా వచ్చాము. ప్రతి సీన్ మీరు కంటెంట్ చూసినప్పుడు ఐ థింక్ దిస్ క్వశ్చన్ అగైన్ వీ కెన్ కమ్ బ్యాక్ పోస్ట్ రిలీజ్. వెన్ యూ సీ ద ఎంటైర్ ఫిలిం, హౌ ఇట్స్ ప్యాక్డ్, హౌ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్, రైటింగ్ పరంగా అన్ని క్రాఫ్ట్స్లో ఇట్స్ అ ఫార్ సుపీరియర్ ఫిలిం, ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ ఫిలిం. సో యూ విల్ ఫీల్ ఆ అడ్రినలిన్ మీకు తెలుస్తుంది ఆన్ April 5th. అండ్ మ్యూజిక్ గురించి నేను మీరే అంటున్నారు గీతా గోవిందం తర్వాత అలా వైకుంఠపురంలో అంటే ఎన్ని సినిమాలు వచ్చాయి, ఆ 2 సినిమాల్లో ఏది అనుకుంటే జరగదండి. ఆ జర్నీలో కొన్ని ఒక్కసారి అలా సెట్ అవుతాయి. సెట్ అయినప్పుడు అవి అద్భుతాలు జరుగుతాయి. కానీ సినిమాకి ఇప్పుడు ఈ సినిమాకి రేపు మీరు సినిమా చూసేటప్పుడు ప్రతి పాట స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. సో ప్రతి దాంట్లో మాంటేజెస్గా కానీ స్టోరీ టెల్లింగ్లో కానీ మీకు సినిమాని ముందుకు తీసుకెళ్తుంది పాట. ఏదో ఇక్కడ సాంగ్ రావాలి కాబట్టి సాంగ్ రాదు. సో మీరు రేపు సినిమాలో ప్రతి సాంగ్ స్టోరీ టెల్లింగ్లో ఉంటుంది. రేపు మీరు మ్యూజికల్గా మూవీ చూసేటప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ రాజ్. Mrunan. Hi, Mrunan. Hi, how are you? My question is, you did that Sitaramam. After Sitaramam, you became a lucky mascot in Telugu films. Hi Nana, and now Family Star. So between that, you did 4 or 5 films in Hindi, but not much of that. So why you are not choosing doing more films in Telugu? So that word, no, lucky, it's very temporary, you know. What matters is how relatable you are with the character. What is the heart and soul that you put into the character? And if I don't believe the part, because for me, doing films is not my job, it's my passion, you know, and I want to live that part. When I was really tiny, I wanted to be a princess. And I think today, when I got an opportunity to play a princess on screen, I felt like my preparation didn't start for 9 months or 3 months or 2 months. I've been preparing for it since childhood. So similarly, the characters that I choose, be it Hi Nana, be it, you know, Indu from Family Star, I think I wouldn't be able to do it if I did not have these people in my life who has inspired me to become the person I am today. So I would only do the films which I resonate with, because I feel like as an artist I have so much pressure. And this word, no, lucky, मुझे बहुत डर लगता है, honestly sir. I am the kind of person who would chupchap do my work and let my work speak, and that's how I want it to be for the rest of my life. I want people to know me not as Mrunal Thakur, but as Indu, but as Sita, but as Yashna. And I hope that though all the people I meet in my life till today have had such an integral part to play, and I don't think I would be able to do justice to those parts on screen if I wouldn't have gone through that in my personal life. So as an entertainer, it's also my responsibility as to what I'm projecting, and keeping that thing in my mind, I make sure that I just do not go in a monotonous zone. Yes, Sita was in the 60s, in the 70s. Yashna is a today's girl. But what is Indu bringing to the table? How is she contributing to this family? And whenever I hear a script, in my head I'm always like, if my character was not there in this film, what would happen? So that only question answers. Like, Indu is so important. This character is not just important in the movie, but it is so important in my life, because Indu does exist in my personal life. If you ask me, the Indu that I have extracted the qualities is actually Parshuram sir's wife, Archana Akka. She is constantly there. You know, they say, no, behind every successful man is a woman. So the credit also goes to his leading lady. And I'm so happy to say that Parshuram sir found me as Indu. And I really hope that on the screens, it just doesn't bring joy, but it brings that sense of belongingness, and to be able to cherish and celebrate those people who we have taken for granted. So Family Star, for me, it's not just a film. For me, it is a gift that I'm giving it to my father. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్.
మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281 465 842.